ఏడుపాయల గుడికి అయితే వెళ్తున్నాము. చాలా దూరం, 80 కిలోమీటర్స్ అన్నమాట. దారిలో అయితే మొత్తం ఎగ్గులు అన్ని పడిపోయినాయి. గోండి ఎంత ఎగ్ ట్రాక్ మొత్తం గో అది పడి ఉంది. గో ఇడ మొత్తం ఎగ్స్ ఉన్నాయి కింద అంతా. హలో గాయ్స్, వెల్కమ్ టు నాని లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఏడుపాయల గుడికి అయితే వెళ్తున్నాము. చాలా దూరం, 80 కిలోమీటర్స్ అన్నమాట. పోయేకి అయితే 4 to 3 hours అవుతుంది. మేమైతే అందరం రెడీ అయిపోయినాము. కార్లో అన్నీ పెట్టేసుకున్నాము తినడానికి. ఇంకా పిక్నిక్ లాగా చేస్తున్నాం అన్నమాట. ఈయనైతే ఫుల్ స్మార్ట్గా రెడీ అయిపోయిండు. ఏడుపాయల గుడికి అయితే వెళ్తున్నాము. చాలా దూరం ఉంది, అది అయితే నిజంగానే 80 కిలోమీటర్స్ అనమాట. మమ్మీ అయితే స్నాక్స్. సో గైస్, ఇప్పుడైతే మేము ఏడుపాయల గుడికి అయితే వెళ్తాము. ఆడ పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆడ ఆడుకోనికైతే క్రికెట్ బ్యాట్, ఇంకా క్రికెట్ బాల్ ఎదురా లక్కీ నతేష్ కుమార్ బాల్ ఇది కాదు, ఇది నీ కోసం. ఇగో ఇట్లా అవుతుంది. ఇంకా ఈ క్రికెట్ బాల్ అయితే తీసుకున్నాం. ఆడుకోనికైతే ఇవి 2 తీసుకున్నా. మా డాడీ ఇంకా నేను ఆడతాం, క్రికెట్ ఆడతాం. ఆడ పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి. గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే 80 కిలోమీటర్స్ పోవాలి గుడికి. చాలా దూరం ఉంది. సో ఆడ వెళ్ళినాక కలుద్దాం. సో ఆడ పోయే దారిలో పొలంలు, లేక్స్ అవన్నీ ఉన్నాయంట. సో నేను చూపిస్తా. ఇప్పుడైతే దూరం వచ్చేసినాము. ఒక 20-25 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడైతే కొంచెం ఆకలిస్తుంది మన లక్కీకి, ఇంకా మా ముగ్గురికి అయితే. సో ఈ చిప్స్ బింగోది అయితే తెచ్చుకున్నాము. చాలా కారం ఉంటాయి. లక్కీకి, నాకు అందరికి ఇష్టం. ఇది మస్తు ఉంటుంది, నా ఫేవరెట్. సో ఇప్పుడైతే ముగ్గురం తిందాం. మస్తుంది ఇదైతే. ఓకే, మస్తుందిలే. ఆడ ఇంకా మా మమ్మీ డాడీ అయితే తింటున్నారు చిప్స్. దారిలో అయితే ఉన్నాము. ఇంకా చాలా దూరం ఉందన్నమాట. ఇదైతే సర్కిల్. మెదక్ చర్చ్. వర్షిని మోడం చాలా దూరం ఉందన్నమాట. ఒక 1-2 hours అవుతుంది. ఇంకొక సర్కిల్ అయితే వచ్చేసింది. డిజైన్ మస్తుంది. చెట్లు, పూలు అన్నీ మస్తున్నాయి. ఎంజాయ్ చేస్తుండు పాటలు వినుకుంటా. ఇప్పుడే పాటలు పెట్టాము. ఫుల్ స్పీడ్ అనమాట. మేము గైస్ టోల్ గేట్ కాడైతే వచ్చినాము. ఇదైతే టోల్ గేట్ అన్నమాట. దీన్ని కోల్గేట్ కాదు, టోల్ గేట్. సో ఇది దాటనీకైతే 150 అమౌంట్ అన్నమాట. ఇచ్చేసినాం మేము. సో ఇప్పుడు దాటేసి వెళ్తున్నాము.
ఇంకా చాలానే దూరం ఉంది, 1 అవర్ అవుతుంది. దారిలో అయితే మొత్తం ఎగ్గులు అన్నీ పడిపోయినాయి. గోండి ఎంత లాస్. ఎగ్ ట్రాక్ మొత్తం గో అది పడి ఉంది. గో ఇడ మొత్తం ఎగ్స్ ఉన్నాయి కింద అంతా. ఎంత లాస్ అయిపోయింది. మొత్తం కింద అంతా ఎగ్స్ పడుతున్నాయి. ట్రాక్ అవన్నీ మొత్తం అది పల్టీ కొట్టేసింది అనమాట. ఎట్లా పడిపోయిందో అయితే డుండిగల్ ఎయిర్పోర్ట్ అనమాట, ట్రైనింగ్ ఎయిర్పోర్ట్. కనిపించట్లే, ఆ బ్లూ షెడ్ అటు సైడ్ ఉంది. పెద్ద ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఇగో కోతి చూడు ఎట్లా ఉరుకుతుంది గైస్. హాయ్ నమస్తే. ఓ ఎన్ని కోతులు ఉన్నాయి ఇగోండి. ఇదైతే రన్నింగ్ రేస్ ఆడుతుంది మన దగ్గర. ఎట్లా ఉరుకుతుంది దాని పిల్లల్ని పట్టుకొని. ఓ ఎట్లా దుంకింది అది. ఫుల్ కోతులు అగ ఉరుకుతుంది. మనన్నే చూసి ఉరుకుతుంది అది. ఇగో కోతులు ఉన్నాయి. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. హాయ్ హాయ్ అని చెప్తుంది మాట్లాడితే. కోతులు అయితే ఫుల్ ఉంటాయి దారిలా. జంగలే ఇది మొత్తం. మధ్యలో ఉంది రోడ్డు. ఎన్ని కోటిలు ఉండే, చాలా కోటిలు ఉండే. కోతిరా మంచి చెప్పు. మంకీ చాలా కోతిలు ఉండే. మొత్తం ఇది ఫారెస్ట్ అన్నమాట. ఫారెస్ట్ లో మధ్య రోడ్ ఉంది. మేము పోతున్నాము. వచ్చింది. ఇదైతే నర్సాపూరి ఫారెస్ట్. నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట. మొత్తం జంగల్. నర్సాపూర్ జంగల్. దీంట్లో మంకీలు. ఫారెస్ట్ లో నాను ఉన్నాడు. నువ్వే మంకీ. నువ్వు మంకీ. లక్కీ నేను మంకీ కాదు. అర్షినియే మంకీ కదా. లక్కీ అందరూ ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం. 80 స్పీడ్ లో వెళ్తున్నాం మేమైతే. మస్తు ఉంది. ఫాస్ట్ వెళ్తున్నాం. ఉంది ఇడా మస్తు. రివర్ ఉంది ఇడా. చెట్లు మస్తు ఉంది. వ్యూ అయితే. రోడ్ చూపిస్తా. ఫోన్ లో పంచల్ వీడియో. మమ్మీ ఎడుతుచ్చు. మేమైతే మెయిన్ రోడ్ నుంచి వచ్చినాము. ఎందుకంటే తిననీకి మధ్యాహ్నం అయిపోయింది. అంతసేపటి నుంచి డ్రైవింగ్ అవుతుంది మా డాడీకి. సో మాకు అందరికి ఆకలేస్తుంది. సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ. సో ఇక్కడ కార్ పార్క్ చేసి ఆడెళ్ళి తింటాం చెట్టు కింద సాపేసుకొని. మేమైతే ఇంకో పార్కింగ్ కాడ వచ్చినాము. ఆడైతే చెట్లు లేవన్నమాట. కార్ కింద కూర్చొని తిందామని, చెట్టు కింద కూర్చొని తిందామని. కానీ ఆడ చెట్లు లేదని ఈడ వచ్చినాము. ఈడైతే కోతులు చూడండి చూపిస్తా. ఆ రాయి మీద కూర్చుంది ఒకటి. ఇవ్వండి. ఇంకొకటి ఈడుంది. 2 కోటీలు, చిన్నది ఒకటి పెద్దది. 3 ఉన్నాయి మొత్తం.
ఈడో ఒకటి ఉంది. వెనకాల చూస్తాను. వెనకాల ఒక ఇగో వెనకాల ఒక కోతి ఉన్నాడు. లక్కీ కోతి. గైస్ మేమైతే మంకీకి అన్నం వేసినాము, తింటుంది. అది ఎట్లా తింటుంది చూడు, మంచిగా చేతిలో తింటుంది రైట్ హ్యాండ్లా. ఇగో ఇదొకటి మంచిగా. చాలా కోతులు ఉన్నాయి. గైస్ మేమైతే కోతులకు అన్నం ఇచ్చినాము 2 ప్లేట్. అవైతే తినేసింది మొత్తం, మంచిగా తినింది, ఆకలితో ఉంటే అవి. సో అందుకే ఇచ్చినాం మేము, మంచిగా తినేసింది మొత్తం. ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేసి చూపిస్తా. రోడ్ క్రాస్ చేసేసి ఈడ వచ్చినాం అనమాట. ఇదైతే మంచిగా ఉంది వెదర్, ఇంకా చాలా గ్రీనరీ ఉంది. ఈడికెళ్ళి పోతున్నాం ఇప్పుడు. పొలం అనమాట ఇది, పొలం. మంచిగా ఉంది పొలం అయితే. ఈడ ఏం గ్రో చేస్తారు? వరి అంట. ఓ ఎంత మంచిగా ఉంది గ్రాస్. గాయస్ ఎంత మంచిగా ఉన్నది చూడండి. ఇక పెద్దగా గ్రీన్ గ్రాస్. అరి మంచి గ్రో అయింది. బియ్యం అనమాట, బియ్యం దీంట్లోనే అవుతుంది. ఆడ వెళ్ళేసి మళ్ళీ కార్లో కూర్చున్నాము. ఆడైతే వ్యూ అయితే చాలా మంచిగా ఉండే, చెప్తున్నా. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా 17 కిలోమీటర్స్ ఉందన్నమాట. చాలా దూరం ఉంది. నేను అనుకున్నా కొంచెమే దూరం అని, ఇదైతే చాలా చాలా దూరం ఉంది. ఎప్పుడు ఇంత దూరం అయితే ఎప్పుడు రాలే. వస్తే ట్రైన్లో లేకపోతే బస్సులో వస్తాము, కార్ల బండిలో అస్సలు రాలే. అంత దూరం వచ్చినాం. ఏడుపాయల గుడి కోసం వచ్చిన. షుగర్కేన్ చెట్లు, ప్లాంట్స్. గైస్ ఏడుపాయల గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా కొంచెం దూరమే ఉంది, కింద వెళ్ళాలి. ఆడ ఫ్లాగ్ కనిపిస్తుంది దూరం. ఆడ ఫ్లాగ్ కనిపిస్తుంది ఒక వైట్ రాయి మీద. ఆడనే గుడి. వచ్చేసినాం గాయస్, గుడికి వచ్చేసినాం. గైస్ కార్ని అయితే పార్క్ చేసేసినాము. ఇప్పుడైతే కిటికీ మూసేసి బయట గుడి లోపలికి వెళ్తాం. ఈడ ఎంట్రీ ఉంది, లోపల వెళ్ళాలి. మంచిగా ఉంది గుడి. పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి ఈడ. మంకీ చూడు ఎట్లా ఉరుకుతుంది. ఇంట్లో అయితే మస్తు ఫిష్లు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఆ నీళ్ళలో కాలు కడుక్కోవాలి. కన్నీవారు కదలేదు. కాలు కడుక్కొని గుడి లోపల వెళ్ళాలి. ఇప్పుడు ఫిష్లోనే
కనిపిస్తలే వీడియోలో, కానీ నేను చూస్తే కనిపిస్తున్నాయి ఫుల్ ఫిష్లు. సరిమటనా సరిగ్గా సరిగ్గా కొంచెం ಹಂಗೆ ಸರ್ ಮಾಡ್ತೀನಿ. సరే కాలు కాలు ఫిష్లు ఉన్నాయి మొత్తం, దీంట్లో అన్ని ఫిష్లే ఉన్నాయి, చిన్న చిన్న ఫిష్లు. మేమందరం కాలు కడుక్కున్నాం గైస్. దర్శనం చేయనీకైతే లోపల వెళ్తున్నాము. దర్శనం చేసేది నెక్స్ట్ వీడియోలో పెడతా. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో కలుద్దాం. ఓకే బాయ్ గైస్.